నటీనటులు టెక్నీషియన్స్ 8 గంటల పని వేళల మీద ఇప్పుడు ఇండస్ట్రీలో పెద్ద స్థాయి చర్చ జరుగుతోంది. 9 నుంచి 6 ఆఫీస్ టైమింగ్స్ తరహాలో నిర్దిష్టమైన షిఫ్ట్లు ఉండాలి అనే అంశంపై ఎవరికి తోచిన అభిప్రాయాలు వాళ్ళు చెప్తున్నారు. ముఖ్యంగా దీపికా పదుకొనే ఈ పని విధానంపై మాట్లాడి కేవలం రోజుకు 8 గంటలు మాత్రమే పనిచేస్తాను అని పట్టుబట్టడం వల్ల కల్కి 2898 ఏడీ పార్ట్ 2, సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ వంటి పెద్ద ప్రాజెక్టుల నుంచి ఆమె తప్పుకోవాల్సి వచ్చిందని వార్తలొచ్చాయి. ఆమె తప్పుకోలేదు, తప్పించారు అనేవాళ్లు కూడా లేకపోలేదు. దీపిక పెట్టిన కండిషన్స్ కారణంగానే దర్శక నిర్మాతలు ఆమెను సినిమా నుంచి తప్పించారు అని తర్వాత వాళ్లు వేసిన ట్వీట్స్ చూస్తేనే అర్థమైపోతోంది. దీనిపై దీపిక స్పందిస్తూ ఇండస్ట్రీలో ఎంతో మంది అగ్ర హీరోలు 8 గంటల షిఫ్ట్లో మాత్రమే ఉంటూ వీకెండ్స్లో పని చేయకుండా ఉన్నా వాళ్ళని ఎవరూ ఏమీ అనరు. మహిళా నటులు మాత్రమే దీనిపై విమర్శలు ఎదుర్కోవడం పరిశ్రమలో డబుల్ స్టాండర్డ్స్కు నిదర్శనమని ఆమె అభిప్రాయపడింది. అయితే ఈ వివాదంపై మాజీ నటి, రాజకీయ నాయకురాలు స్మృతి ఇరానీ తన అభిప్రాయాన్ని వెల్లడిస్తూ దీపికా పదుకొనే వైఖరిని పరోక్షంగా విభేదించింది. 8 గంటల పని వేళల డిమాండ్ కేవలం వ్యక్తిగత అంశంగా ఆమె పేర్కొంది. ఒక నటుడు పనికి రాకపోతే ఆ రోజు తన పే చెక్ కోసం ఎదురు చూసే 120 మందికి అన్యాయం జరుగుతుందని, అందుకే నిర్మాతలకిచ్చిన కమిట్మెంట్ను గౌరవించడం వృత్తి ధర్మంగా ఉండాలని స్మృతి ఇరానీ అనింది. వ్యక్తిగత ఎంపికలు, ప్రొఫెషనల్ బాధ్యతలు వేరుగా ఉంటాయని, తాను కూడా 2 గర్భధారణ సమయాల్లో పనిచేశానని, అయినప్పటికీ నిర్మాతలకు నష్టం రాకుండా చూసుకోవడం నటుడి బాధ్యత అని ఆమె గట్టిగా నొక్కి చెప్పింది. దీపిక వాదనకు రష్మిక మందన్న తరపు నుంచి మాత్రం కొంతవరకు మద్దతు లభించింది. రష్మిక సైతం ఆర్టిస్టులు, టెక్నీషియన్లు 9 to 6 ఆఫీస్ టైమింగ్స్ తరహాలో ఒక నిర్దిష్టమైన వేళల్లో పనిచేయడం అవసరమని అభిప్రాయపడింది. షూటింగ్ వేళల విషయంలో ప్రస్తుతం తాను సర్దుబాటు చేసుకుంటున్నాను కాబట్టి ఇబ్బంది లేదని, అయితే పరిశ్రమలో సరైన పని వేళలు ఉండాల్సిందే అని ఆమె స్పష్టం చేసింది. ఆమె అభిప్రాయం దీపికా పదుకొనే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి చేసిన డిమాండ్ను సమర్థిస్తున్నట్లుగా కనిపించింది. అయినప్పటికీ రష్మికతో గర్ల్ ఫ్రెండ్ సినిమా తీస్తున్న నిర్మాత ధీరజ్ మొగిలినేని పని పట్ల అంకితభావం, అపరిమితంగా పనిచేసే తత్వంపై ప్రశంసలు కురిపించాడు. ఇది దీపికా వాదనకు పరోక్ష విమర్శగా మారింది. మొత్తం మీద ఇండస్ట్రీలో పని వేళలపై భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. దీపికా పదుకొనే, రష్మిక మందన్న వంటి నటీమణులు వర్క్లెస్ బ్యాలెన్స్ కోసం, నిర్దిష్ట వేళల కోసం పట్టుబడుతుంటే, స్మృతి ఇరానీ వంటి వారు మాత్రం చిత్ర నిర్మాణంలో ఉన్న అనిశ్చితి, వందలాది మంది సిబ్బంది జీవనోపాధి, నిర్మాతల కమిట్మెంట్లకు ప్రాధాన్యతనిస్తున్నారు. ఈ చర్చ కేవలం పని గంటలకు మాత్రమే పరిమితం కాకుండా ఇండస్ట్రీలో మేల్ డామినేటెడ్ గురించి కూడా చర్చకు తెరతీస్తుంది. మరి ఇది ఎక్కడ ముగుస్తుందో చూడాలి.